నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో జనవరి నుంచి పెరగనున్న సామాజిక పింఛన్లు 2750కి పెంచిన కేబినెట్. ఈ నెల 21న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ. జిందాల్ భాగస్వామ్యంతో కడప స్టీల్ ప్లాంట్ ఆమోదం తెలిపిన కేబినెట్. పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీకి మంత్రివర్గం అనుమతి. జీతాల చెల్లింపుల్లో జాప్యంపై మండిపడుతున్న ఏపీ ఉద్యోగ సంఘాలు. పరిస్థితి చక్కదిద్దకుంటే సంక్రాంతి తర్వాత పోరు తప్పదని హెచ్చరిక. రేపు ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి కార్యాలయం ప్రారంభం. మొదలైన రాజశ్యామల యాగం. హాజరు కానున్న వివిధ పార్టీల నాయకులు. హైదరాబాద్ శివార్లలో జపాన్ కంపెనీ భారీ పెట్టుబడి. 450 కోట్లతో తయారీ యూనిట్. 800 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందన్న కేటీఆర్. మియాపూర్లో దారుణం. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో యువతి ఆమె తల్లిపై యువకుడి దాడి. తర్వాత ఆత్మహత్యాయత్నం. తవాంగ్ సెక్టార్లో చైనా సైన్యంతో ఘర్షణపై పార్లమెంట్లో దుమారం. ధీటుగా తిప్పికొట్టామన్న రాజ్నాథ్. కేంద్రం వైఖరిపై విపక్షాల అసంతృప్తి. ఆంధ్రప్రదేశ్లో సామాజిక పింఛన్లు వచ్చే జనవరి నుంచి పెరగనున్నాయి. ఈ మేరకు జనవరి 1 నుంచి పింఛన్లు 2750 రూపాయలకు పెంచాలని మంత్రిమండలి నిర్ణయించింది. జిందాల్ స్టీల్ భాగస్వామిగా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. భూముల రీసర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణకు పచ్చజెండా ఊపింది. సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజైన డిసెంబర్ 21న 8వ తరగతి విద్యార్థులకు 5 లక్షల ట్యాబ్లు పంపిణీ చేయడానికి ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 52 అంశాలపై చర్చించిన మంత్రివర్గం సోషల్ ఆడిట్ చేసి సంక్షేమ పథకాలు అందని వారికి నవరత్నాలు పంచేందుకు ఆమోదం తెలిపింది. 2023 జనవరి 1 నుంచి సామాజిక పెన్షన్ మొత్తాన్ని 2500 రూపాయల నుంచి 2750 రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లను మరో 2 లక్షలు పెంచి మొత్తం 64,74,000 మందికి అందజేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఏపీలో భూముల రీసర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. బాపట్ల, పలనాడు పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. 1301 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 2 మున్సిపాలిటీలు 101 గ్రామాలతో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కానుంది. 8 మున్సిపాలిటీలు 28 మండలాల్లోని 349 గ్రామాలతో 7281 చదరపు కిలోమీటర్ల పరిధితో పలనాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కానుంది. హెల్త్ హబ్స్ ఏర్పాటు కోసం కొత్త విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. చిత్తూరు డైరీ పునరుద్ధరణకు ఆమోదం తెలిపిన కేబినెట్ అమూల్ సంస్థకి 99 ఏళ్ల లీజుకు ఇవ్వాలని తీర్మానించింది. ఉచిత పంటల బీమా, ఫసల్ బీమా పథకంలో సవరణలకు ఆమోదం తెలిపింది. బోధనేతర పనులకు ఉపాధ్యాయులను నిషేధిస్తూ విద్యా హక్కు నిబంధనల సవరణలకు ఆమోదముద్ర వేసిన కేబినెట్ బోధనేతర పనులకు ఇక సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని నిర్ణయించింది. పాఠశాల ప్రాంగణంలోని మరుగుదొడ్ల పరిశుభ్రత పర్యవేక్షణ టీచర్లదేనని స్పష్టం చేసింది. నాడు నేడు మరుగుదొడ్లు బోధనేతర బాధ్యతలోకి రావని కేబినెట్ వెల్లడించింది. పాఠశాల విద్యాశాఖలో ఆధునిక బోధన ఉపకరణాలు, డిజిటల్ బోర్డులు, ఫౌండేషన్ ప్లస్ పాఠశాలల్లో డిజిటల్ ఐఎఫ్బీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందుకు 300 కోట్లు, స్మార్ట్ టీవీల ఏర్పాటు కోసం 50 కోట్లు కేటాయించింది. సీఎం జగన్ పుట్టినరోజైన డిసెంబర్ 21న 8వ తరగతి విద్యార్థులకు 4,60,000 ట్యాబ్లు పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. బైజూస్ కంటెంట్తో ఇచ్చే ఈ ట్యాబ్ల కోసం 668 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సంప్రదాయేతర ఇంధన వనరుల్లో భాగంగా పవర్ ప్రమోషన్ పాలసీకి ఆమోదం తెలిపిన కేబినెట్ అదానీ గ్రీన్, షిరిడి సాయి ఎలక్ట్రికల్ కు పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. జిందాల్ స్టీల్ ద్వారా కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వైఎస్ఆర్ జిల్లా సున్నపురాలపల్లిలో JSW స్టీల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. సుమారుగా 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి, భవిష్యత్తులో 2.5 టన్నులు అంటే సుమారు 4.5 మిలియన్ టన్స్ వరకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు 8,880 కోట్లు. ప్రత్యక్షంగా పరోక్షంగా 6,500 మందికి ఉపాధి ఇందులో లభిస్తుంది. కొత్తగా ఏర్పాటు చేసే ఏపీ జ్యుడిషియల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల్లో వైకాపా కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతోందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జిందాల్ స్టీల్ ముందుకొచ్చిందని 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 8,800 కోట్ల పెట్టుబడి వస్తుందని చెప్పారు. సోలార్, విండ్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయని మంత్రి వెల్లడించారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఈ ప్రాజెక్టుల ద్వారా వస్తోందని, ఇలాంటి ప్రాజెక్టులను టెండర్ల ద్వారా ఇవ్వలేమని తేల్చి చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నట్టు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి వివరించారు. తెలుగుదేశం పార్టీకి కానీ లేదా ఈ అబద్ధాలు ఆడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక సవాల్ చేస్తూ ఉన్నాం. 16 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నాం అన్నటువంటి మాట 10 సార్లు చెప్తా ఉన్నారు. రియలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ కేవలం 34,000 కోట్ల మాత్రమే. అంటే 16 లక్షల కోట్లలో మీరు తీసుకొచ్చినటువంటిది, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయించినటువంటిది కేవలం 2% మాత్రమే. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సంబంధించి విద్యుత్ శాఖ తాజా ఒప్పందాలను తక్షణమే ఆపేసి పునః పరిశీలన చేయాలని ఏపీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా వైకాపా ప్రభుత్వం పీఎస్పీ విధానం అమలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా సహజ వనరులు ఏకపక్షంగా సొంత వర్గానికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. టెండర్లు పిలవడం ద్వారానే సహజ వనరులను కట్టబెట్టాలనే నిబంధన కాదని, నామినేషన్ విధానంలో సొంత కంపెనీలకు పనులు కట్టబెట్టారని మండిపడ్డారు. ప్రైవేటు కంపెనీలకు భూములు దోచిపెట్టడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని పయ్యావుల డిమాండ్ చేశారు. జగన్ చేసిన తప్పుడు నిర్ణయాలతో సామాన్యులపై విద్యుత్ బిల్లుల భారం పడనుందని కేశవ్ అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి మేము సోలార్ విద్యుత్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. టెండర్లు పిలిచారు. అదానీ సంస్థ కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తే టాటా సంస్థ కోర్టుకు వెళ్ళింది. కోర్టు మీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు అని తేల్చి చెప్పి రద్దు చేసి, దాన్ని సమర్థించుకోవడానికి 3 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ పిలిచినటువంటి టెండర్లను దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు తిరస్కరించినటువంటి టెండర్ను మళ్ళీ అదే అదానీ సంస్థకి 3.5 సంవత్సరాల తర్వాత మీరు ఒప్పందాలు చేసుకునే ప్రయత్నం చేశారు. రెండవది ఏం చేశారు? ఈ రాష్ట్రంలో తయారవుతున్నటువంటి విండ్ ఎనర్జీని ఆపేసి ప్రైవేటు ఎక్స్చేంజ్ లో విద్యుత్తుని మీరు కొనుగోలు చేశారు. ఈ రాష్ట్రంలో తయారు చేసినటువంటి విండ్ సంస్థలు కోర్టుకి వెళ్ళాయి. బయట మార్కెట్ లోనేమో అధిక ధరలకు కొన్నారు. ఇవాళ కోర్టు ఏం తీర్పు చెల్లిందంటే కొనకపోయినా కూడా మీ ఒప్పందాల ప్రకారం వాళ్ళకి డబ్బులు చెల్లించాల్సిందే. అంటే కొన్నది 1 యూనిట్, పే చేసింది మాత్రం 2 యూనిట్లకు. ఈ భారం ఎవడు భరించాలి? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో అసలు వడ్డీ కలుపుకొని ఏటా 1,00,000 కోట్లు కట్టాల్సి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆర్టికల్ 360ని అమలు చేసి ఏపీలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని యనమల కేంద్రాన్ని కోరారు. ముఖ్యమంత్రి జగన్ అసమర్థతతో ఆర్థికంగా బలోపేతం అవడానికి ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లిష్టమైన పరిస్థితుల్లో వాడుకునే ఓవర్ డ్రాఫ్ట్ పరిమితులు కూడా దాటిపోయి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. ఓడీ తీసుకుంటే దాన్ని 14 రోజుల్లో చెల్లించాలని, ప్రస్తుతం ఏపీ తీసుకున్న ఓడీ ఇప్పటికే 12 రోజులు దాటిందని యనమల గుర్తు చేశారు. 2 రోజుల్లో చెల్లించకపోతే ఆర్బీఐలో ఏపీ ప్రభుత్వ ఖాతాలన్నీ మూసేస్తారని చెప్పారు. ఇదే జరిగితే దేశంలోని ఆర్థికంగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిన రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే జగన్ అధికారం నుంచి దిగిపోయే నాటికి ఏపీ అప్పులు దాదాపు 10 లక్షల కోట్లకు చేరతాయని యనమల ఆందోళన వ్యక్తం చేశారు. జీతాల కోసం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లు రోడ్ల మీదకొచ్చే పరిస్థితిని ప్రభుత్వం తీసుకొస్తోందని ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. 20వ తేదీ వచ్చినా జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. 2 ఏళ్ల నుంచి భరిస్తూ వస్తున్నామని, కానీ ప్రభుత్వానికి ఇది ఒక అలవాటుగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేయాలంటే భయపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇలానే మొండిగా వ్యవహరిస్తే సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు. జీతం ఎందుకు ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖు ఇవ్వలేకపోతుందో చెప్పాలి. 2 సంవత్సరాలు భరించాం. ఇక ఇదే పనిగా ఇది ఒక అలవాటుగా ప్రభుత్వం జీతాలని 10 తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు దాకా తీసుకెళ్లే పరిస్థితి. జీతభత్యాల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లు రోడ్డు మీదకి వచ్చినటువంటి రోజు ఎప్పుడైనా ఉందా? కానీ ఈ రోజు మొట్టమొదటిసారిగా చరిత్రలో జీతాలు, పెన్షన్లు ఇవన్నీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మేము సిపిఎస్ మీద అయితే ఏపీజేఎస్ అమరావతి రాదని చెప్పాం. ఇతర సమస్యల మీద అయితేనే ఆ చర్చలకి వెళ్ళాం. ఇక వేరే చర్చలు పెట్టకుండా పాత పింఛను విధానం అమల్లోకి తేవాలని కోరుతున్నాం.
దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి కార్యాలయం రేపు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం కోసం ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందు ఇవాళ ఉదయం గణపతి పూజతో ఋత్వికులు రాజశ్యామల యాగానికి శ్రీకారం చుట్టారు. రాజశ్యామల యాగం కోసం భారస కార్యాలయం ఆవరణలో ప్రత్యేక యాగశాలను నిర్మించారు. అందులో 3 ప్రత్యేక హోమ గుండాలు ఏర్పాటు చేశారు. నవచండీ హోమం తర్వాత రాజశ్యామల హోమం నిర్వహిస్తారు. అనంతరం పూర్ణాహుతి ఇస్తారు. భారస కేంద్ర కార్యాలయాన్ని రేపు మధ్యాహ్నం 12:37 నుంచి 12:47 మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. ఈ మధ్యాహ్నం భారస కార్యాలయానికి వెళ్లిన కేసీఆర్ అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. యాగం, పూజలు జరుగుతున్న ప్రదేశాలను సందర్శించారు. రేపటి ప్రారంభోత్సవానికి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, రైతు సంఘాల నాయకుడు రాకేష్ టికాయత్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ, రైతు సంఘాల నేతలు హాజరు కానున్నారు. రేపు తెలంగాణ రాష్ట్రం నుంచి గౌరవ మంత్రులు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలకు చెందినటువంటి రైతు నాయకులు, అట్లాగే ఇంకా కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు రాబోతా ఉన్నారు. ఇట్లా కేసీఆర్ గారితో భావ సారూప్యం కలిగినటువంటి జాతీయ స్థాయి నాయకులు కూడా రేపు ఈ కార్యక్రమానికి వస్తారని చెప్పి భావిస్తాము. తయారీ రంగంలో జపాన్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగర శివారు చందనవల్లిలో జపాన్ సంస్థ దైఫూకు ఏర్పాటు చేసే తయారీ యూనిట్కు సంబంధించిన ఒప్పంద కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. దైఫూకు సంస్థను సాధారణంగా ఆహ్వానించిన కేటీఆర్ తక్కువ సమయంలోనే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నందుకు జపాన్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 450 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసే తయారీ యూనిట్లో 800 మందికి పైనే ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని కేటీఆర్ వెల్లడించారు. దేశంలో తయారీ రంగానికి అద్భుత అవకాశాలున్నాయన్న కేటీఆర్ తెలంగాణలోని విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానాలు, మౌలిక వస్తువులను ఉపయోగించుకోవాలని విదేశీ సంస్థలకు సూచించారు. తెలంగాణలో యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థలు బాసర IIIT వంటి విద్యా సంస్థలతో భాగస్వాములు కావాలని కోరారు. The world is looking at alternate manufacturing locations outside of China. If India has to latch on to this, we have to do what the US has done in the last 30 years in a span of next 10 years. We have to do what China has done in the last 25 years in the span of next 10 years. So we don't have the opportunity, we don't really have the luxury of leapfrogging. We have to pole vault. We have to jump a few hoops. We have to cover a few bases, and we have to focus on not just high-tech manufacturing or advanced manufacturing or smart manufacturing. We have to focus on basic manufacturing. We have to ensure we also get the efficient, smart manufacturing. We talk about make in India, we talk about a lot of things. We talk about making for the world. But unfortunately, not many of these inventions or innovations are truly world-class. I think we need to start thinking on a larger scale. We need to start being a bit more ambitious. We need to start being a bit more aggressive as well. ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే జగిత్యాల జిల్లా కొండగట్టు బాధితులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ ఉదయం జగిత్యాల నుంచి ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగించిన సంజయ్ కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను పరామర్శించారు. ఘాట్ రోడ్డు వద్ద ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన దుర్ఘటన జరిగినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులను బాధితుల నుంచి తెలుసుకున్నారు. బస్సు ప్రమాదంలో 64 మంది చనిపోతే కనీసం పరామర్శించాలన్న విషయాన్ని సీఎం కేసీఆర్ విస్మరించారని సంజయ్ మండిపడ్డారు. ఇప్పటికీ చాలా మంది బెడ్ మీద లేవలేని పరిస్థితి, నడుములు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, తలలో ఒడిగినాయి, ఒక్కొక్కరికి మాట వేయింది, స్పర్శ లేదు. కొంతమందికి వాళ్ళకి సేవ ఏలక వాళ్ళ తల్లిలో ముసోలేకపోతున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతవరకు జరిగితే ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ఒక మూర్ఖత్వం ముఖ్యమంత్రి వాళ్ళని కలిసే ప్రయత్నం చేయలే, వీళ్ళు కలుద్దామంటే కలవనిచ్చే ప్రయత్నం చేయలే, వాళ్ళకు మనోధైర్యం నింపే ప్రయత్నం చేయలే, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయలే. ఇప్పటికీ ట్రీట్మెంట్ కు డబ్బులు చెల్లించలేక అవస్థలోని పరిస్థితి కుటుంబాలకు వచ్చింది. ఏం చేసినట్టే వాళ్ళు చేసేదానికి గోడ కట్టినారు, కొండగట్టు 100 కోట్లు ఇచ్చినారు. ఫస్ట్ ఆదుకోవాలను ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. పేదోళ్ల పాపం వట్టిన పోదు ముఖ్యమంత్రి గుర్తుకు, అందుకే స్టార్ట్ అయింది నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పటికే తెలంగాణ పీసీసీలో ఎక్కడ లోపాలున్నాయో వాటిపై కసరత్తు జరగాల్సి ఉన్నా జరగడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనరసింహ అన్నారు. ఏఐసీసీ ప్రకటించిన కమిటీల్లో తప్పిదాలు ఉన్నాయని, నిజమైన కాంగ్రెస్ వాదులకు పదవులు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన గొప్ప పనులు తమను కాపాడతాయని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారని, కానీ ఆ దిశలో ప్రయత్నాలు జరగడం లేదన్నారు. గత 8 ఏళ్ల నుంచి కాంగ్రెస్ను కోవర్టు ఇజం అనే కొత్త రోగం పట్టి పీడిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తే పార్టీకే ప్రమాదమని, పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లేకుండా పోతోందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లాలో కోవర్టులకు పార్టీ పదవులు ఇచ్చారని విమర్శించారు. కోవర్టును గుర్తించే బాధ్యత హైకమాండ్ దేనని చెప్పిన ఆయన 84 మంది ప్రధాన కార్యదర్శులను ఉమ్మడి రాష్ట్రంలో కూడా వెయ్యలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
జనరల్ సెక్రటరీల లిస్టే గాని, వైస్ ప్రెసిడెంట్ల లిస్టే గాని, ఆ లిస్టు చూసిన తర్వాత ఇష్టం వచ్చిన వాళ్ళకు ఈ పదవులు ఇవ్వడం జరిగింది. నాకు ఒకటి అర్థం కాలేదు. వాట్ ఈస్ ద క్రైటీరియా అడాప్టెడ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ జనరల్ సెక్రటరీస్ అండ్ వైస్ ప్రెసిడెంట్? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన కావాలి. అసలైన సిసలైన కాంగ్రెస్ కార్యకర్త గుర్తింపు రావాలి. ఈ రోజు మా విన్నపం హైకమాండ్, ఇప్పటికే చాలా తప్పిదాలు జరిగిపోయినాయి. ఇప్పుడు ఏ తప్పు చేసినా కాంగ్రెస్ మనుగడ చాలా కష్టము. ఈ కోవోట్ వ్యవస్థను నిర్మూలించండి, కాంగ్రెస్ కార్యకర్తలు కాపాడండి. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల నుంచి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా సైన్యం చేస్తున్న యత్నాలను మన సైన్యం సమర్థంగా అడ్డుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో ఈ నెల 9న భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంటు ఉభయ సభలో ప్రకటన చేశారు. మొదట భారత్ చైనా సైనికుల ఘర్షణపై చర్చించాలని ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ నిరసనలతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. తర్వాత కేంద్రం తరపున ప్రకటన చేసిన రాజ్నాథ్ తవాంగ్ సెక్టార్లో యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు చైనా సైనికులు చేసిన ప్రయత్నాలను మన సైనికులు తిప్పికొట్టారని వెల్లడించారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో ఇరు దేశాల సైనికులకు స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. తర్వాత చైనా సైనికులు వెనక్కి వెళ్లిపోయారని తెలిపారు. ఆ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణకు ఈ నెల 11న ఇరు దేశాల కమాండర్ స్థాయి అధికారులు చర్యలు చేపట్టినట్లు వివరించారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని రాజ్నాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. अध्यक्ष महोदय, मैं इस सदन को आश्वस्त करना चाहता हूं कि हमारी सेनाएं हमारी भौमिक अखंडता को सुरक्षित रखने के लिए पूरी तरह से प्रतिबद्ध हैं और इसके खिलाफ किसी भी प्रयास को रोकने के लिए सदैव तत्पर है हमारी भारत की सेना। और मुझे विश्वास है कि यह सदन हमारी सेनाओं की वीरता और साहस को एक स्वर से समर्थन देगा। और अध्यक्ष महोदय, मैं पूरी तरह से आश्वस्त हूं कि यह संसद बिना किसी संशय के भारत की सेना की क्षमता, शौर्य, पराक्रम व प्रतिबद्धता का भी अभिनंदन करेगा। లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న నిరసనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు విదేశాల నుంచి వచ్చే విరాళాలకు సంబంధించిన ప్రశ్న ఉన్నందునే కాంగ్రెస్ సభ్యులు సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అమిత్ షా అన్నారు. ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నోత్తరాల సమయంలో అంతరాయం కలిగిస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో అరుణాచల్ సరిహద్దుల్లో డ్రాగన్ చర్యలపై స్పందించిన అమిత్ షా భారత బలగాలు అద్భుతంగా పోరాడారని కొనియాడారు. చైనా మీద నెహ్రూకున్న ప్రేమతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు లభించాల్సిన శాశ్వత హోదాను త్యాగం చేశారని అమిత్ షా మండిపడ్డారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు సంబంధించిన ప్రశ్న చర్చకు రాకూడదనే భారత్ చైనా బలగాల ఘర్షణపై హస్తం పార్టీ రాద్ధాంతం చేస్తోందన్న భాజపా నేతల వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొట్టిపారేశారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్పై ప్రశ్నకు చైనా కవ్వింపులకు ఏం సంబంధమని ఖర్గే ప్రశ్నించారు. భారత్ చైనా ఘర్షణపై రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేసి వెళ్లిపోయారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రకటనపై వివరణ ఇవ్వడానికి కేంద్రం నిరాకరించినప్పుడు తాము సభలో ఉండి లాభమేంటని నిలదీశారు. అందుకే ఉభయ సభల నుంచి వాకౌట్ చేసినట్టు స్పష్టం చేశారు. భారత సైనికులకు తాము మద్దతు తెలుపుతున్నామన్న ఖర్గే ఈ ఘటనపై కేంద్రం వైఖరిని తప్పుపట్టారు. कहाँ क्लैरिफिकेशन है? अरे अपना स्टेटमेंट पढ़ा चले गए। क्लैरिफिकेशन तो हम पूछ रहे थे, क्लैरिफिकेशन के लिए वो तैयार नहीं थे। पहले तो हम चर्चा पूछे, चर्चा को भी तैयार नहीं। इसका मतलब डेमोक्रेसी में जो कुछ भी चीजें होती हैं वो चर्चा से ही सॉल्व होती है। वो जो चर्चा करके बताना चाहते हैं या कुछ स्टेटमेंट देके हम उसमें क्या कमियां हैं और हमारे पास जो इन्फॉर्मेशन है वो शेयर करना चाहते थे, लेकिन उन्होंने छोड़ दिया। राजीव गांधी फाउंडेशन तक का नाम लिया। अरे उसका इसका क्या संबंध है? अगर हमारी गलती है तो फांसी पे लगाओ, लेकिन इससे क्यों जोड़ रहे हो? देश की सुरक्षा है, देश के जवान बॉर्डर पे मर रहे हैं। అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా సైన్యం దురాక్రమణకు ఎత్తించడంపై ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగిన వేళ డ్రాగన్ సర్కారు ఎట్టకేలకు మౌనం వీడింది. నెపాన్ని భారత సైన్యంపైకి నెట్టింది. తవాంగ్ సెక్టార్లో ఈ నెల 9న మొదట ఏమీ జరగలేదని చైనా బుకాయించింది. ఇరు దేశాలు దౌత్య, మిలిటరీ మార్గాల్లో సామరస్యంగా చర్చలు జరుపుతున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ చెప్పుకొచ్చారు. చైనా అధికారిక మీడియా కూడా రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ అంశంపై మౌనం వహించింది. హాంకాంగ్లోని ఓ టెలివిజన్ ఛానల్ భారత్ చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగిందనే విషయాన్ని భారత ప్రభుత్వం వెల్లడించిందంటూ ఓ వార్తను ప్రసారం చేసింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని పత్రికల్లో ఈ కథనం వెలువడగా చైనా ఆర్మీ, విదేశాంగ శాఖ వివరణ ఇచ్చాయి. భారత సైనికులే అక్రమంగా చైనాలో చొరబడేందుకు యత్నించారని, తమ సైన్యం చాలా హుందాగా వ్యవహరించిందని చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది. చైనా విదేశాంగ శాఖ సైతం ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు నిర్ధారించింది. ఇరువైపులా సైనికులకు స్వల్ప గాయాలైనట్లు తెలిపింది. వాస్తవానికి తవాంగ్ సెక్టార్లో సుమారు 200 మంది చైనా సైనికులు మేకులతో కూడిన గదలాంటి ఆయుధాలు,
వారు కర్రలతో వచ్చి భారత సైనికులతో ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిని భారత సైనికులు ధీటుగా తిప్పికొట్టడంతో చైనా సైనికులు వెనక్కు తగ్గారని సమాచారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటన చేసి 3 ఏళ్లు పూర్తవుతోన్న వేళ అమరావతి ఐకాస మరో ఉద్యమానికి సిద్ధమైంది. ధరణికోట నుంచి ఎర్రకోట వరకు నిరసన యాత్ర చేపట్టాలని అమరావతి రైతులు నిర్ణయించారు. డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. దాదాపు 1800 మంది రైతులతో ప్రత్యేక రైల్లో ఢిల్లీ వెళ్లనున్న ఐకాస డిసెంబర్ 17వ తేదీన జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టనుంది. ఇందుకోసం ఈ నెల 15నే విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ బయలుదేరనున్నట్టు ఐకాస నేతలు తెలిపారు. అమరావతి ఏకైక రాజధాని అని కోర్టు స్పష్టం చేసినప్పటికీ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదని ఐకాస నేతలు విమర్శించారు. ఈ విషయంలో కేంద్రం వైఖరిని కూడా తప్పుపట్టిన ఐకాస నేతలు ఢిల్లీ నిరసన ద్వారా వారికి వాస్తవాలు తెలియజేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మాండోస్ తుపాను కారణంగా తడిసిన రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు. తుపాను కారణంగా పలు జిల్లాల్లో దెబ్బతిన్న పంట పొలాలని తెలుగుదేశం నేతలు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. తుపాను వచ్చే ముందు రైతులను ప్రభుత్వం అప్రమత్తం చేయలేదని ఆరోపించారు. ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పినా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని మండిపడ్డారు. తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా ప్రతి ధాన్యం గింజను కొనాలని వారు డిమాండ్ చేశారు. కోర్టు ధిక్కరణ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి హైకోర్టు 4 రోజుల జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించింది. క్రమబద్ధీకరణ అంశంపై 3 తాత్కాలిక ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు 3 ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని గతంలోనే కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు అమలు చేయలేదంటూ ఉద్యోగులు మరోసారి కోర్టులో ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ఉద్యోగుల విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు టీటీడీ ఈవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవో ధర్మారెడ్డికి 4 రోజులు జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించింది. ఈ నెల 27 లోపు జ్యుడిషియరీ రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందనే కోపంతో యువతిని ఆమె తల్లిని కత్తితో పొడిచి యువకుడు గొంతు కోసుకున్న ఘటన హైదరాబాద్ మియాపూర్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని రేపల్లెకు చెందిన యువతి తల్లితో కలిసి మియాపూర్లోని సోదరుని నివాసంలో ఉంటోంది. ఆమెకు గతంలోనే రేపల్లెకు చెందిన సందీప్తో నిశ్చితార్థం జరిగింది. అయితే ఇరువురి మధ్య మనస్పర్ధలు రావడంతో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న సందీప్ హైదరాబాద్ వచ్చి ఇవాళ ఉదయం యువతి తల్లితో ఘర్షణకు దిగాడు. అనంతరం యువతి ఆమె తల్లిపై కత్తితో దాడి చేసి సందీప్ కూడా గొంతు కోసుకున్నాడు. తీవ్ర గాయాలైన యువతిని ఆమె తల్లిని కొండాపూర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి మెరుగ్గానే ఉన్నా ఆమె తల్లి పరిస్థితి విషమంగా ఉంది. సందీప్ను సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మావోయిస్టు అగ్రనేత చెరుకూరి రాజ్కుమార్ అలియాస్ ఆజాద్, జర్నలిస్టు హేమచంద్ర ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల పాత్రపై 3 నెలల్లో విచారణ ప్రారంభించాలని ఆదిలాబాద్ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు మున్సిఫ్ కోర్టును ఆదేశించింది. 2010 జూలై 1 అర్ధరాత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వాంకిడి మండలం సర్కేపల్లి అటవీ ప్రాంతంలో ఆజాద్, హేమచంద్ర పాండేలు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఈ ఎన్కౌంటర్ బూటకమని 2012లో ఆజాద్ భార్య పద్మ, హేమచంద్ర భార్య బబిత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ కోర్టును ఆశ్రయించారు. అప్పట్లోనే మున్సిఫ్ కోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అయితే ఎన్కౌంటర్లో తమ తప్పు లేదని, ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. పోలీసులు తమ నిర్దోషిత్వాన్ని కోర్టుకు వచ్చి చెప్పారని పద్మ, బబిత తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదనలు విన్న జిల్లా కోర్టు 3 నెలల్లోగా పోలీసుల పాత్రపై విచారణ చేపట్టాలని మున్సిఫ్ కోర్టును ఆదేశించింది. ఆర్బీఐ అంచనా కంటే రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. గత సెషన్లో 51 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 403 పాయింట్లు పెరిగింది. ఉదయం క్రితం ముగింపు కంటే 170 పాయింట్ల ఎగువన 62,300 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో స్వల్ప ఒడిదుడుకుల కారణంగా 62,129 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. తర్వాత కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్లిన సెన్సెక్స్ 62,568 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 62,533 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 111 పాయింట్లు పెరిగి 18,608 వద్ద ముగిసింది.